ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప నూతనమైన వాగ్దానం, అది కీర్తనలు 147 3వ వాక్యం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడు స్పష్టంగాను ప్రతి ఒక్కరితో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి యొక్క గాయములను నేను కట్టుతాను అంటున్నాడు. మరి ఆ గుండె చెదిరిన వారిలో మరి మనం ఉండాలా వద్దా? ఆ యొక్క కోవలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతి వారి యొక్క గాయములను ఆయన కట్టుతాను అంటున్నాడు. మరి కట్టడానికి కావలసినటువంటి ఆ కృపను దేవునిలోనూ పొందుకుని ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరి ఉన్నావా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్లయితే మాత్రమే ఆయన మన గాయములను, అలాగే మన యొక్క హృదయ ఓదార్పును దేవుడు దయచేస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి. లేనట్లయితే ప్రభువైన యేసయ్య చెంతకు ఈ దినమైన రండి. ఈ దినం నుండి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన వారిగా, ఆయనలో నివసించే వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ యొక్క హృదయములను, అలాగే మీ గాయములను ఆయన మాత్రమే బాగు చేయగలిగేవాడు. మరి ఈ దినం నుండి ఉన్నట్లయితే మనం ఆ రీతిగా దేవునిలో నివసించగలిగినట్లయితే అందరూ కూడా దేవునిలో తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ పాదములకు వందనాలు. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇదిగోనైనా మేము నాయన ఈ లోకంలో అనేక మంది గుండె చెదిరినవారు, అలాగే అనేక గాయములతోనూ మరి అనేకమైన శ్రమలతోనూ ఈ లోకంలో బాధలు పడుచున్నారు. కానీ కేవలం మిమ్మల్ని తెలుసుకోలేక, మిమ్మల్ని ఎరగక మరి ఈ లోకం వైపు తిరిగి ఈ బాధలు అనుభవించున్నారు. కానీ ప్రభా, ఈ దినముండైనా సరే మీ చెంతకు చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు ఓదార్చండి, అలాగే వారి గాయములు కట్టమని, ఆ రీతిగా మమ్మల్ని కూడా మీరు దరిచేర్చుకోమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఇదిగోనైనా మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.